అనుగ్రహించు దేవుడు అనే అంశమును మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఎవరైనా ఒకటి ఇవ్వాలంటే ఏదైనా ఇస్తున్నారంటే అది వాళ్ళ దగ్గర ఉంటేనే ఇస్తారు, లేకుంటే ఇస్తారా? ఇవ్వరు. ఇక్కడ సత్య స్వరూపియగు దేవుడు, ఆయన పేరే సత్య స్వరూపియగు దేవుడు అని ఆయనకు పేరు ఉంది. అంటే ఆయన సత్య స్వరూపియగు దేవుడుగా ఉండి సర్వ సత్యంలోనికి మనల్ని నడిపించాలని ఆయన ఇష్టపడుతూ ఉంటాడు. అందుకనే సత్యమే ఆయననే సత్యం. ఇది సత్యవేద గ్రంథం. ఇందాక పవన్ గారిని చాలామంది హిందూస్ కూడా పరిశుద్ధ గ్రంథం, సత్యవేద గ్రంథం అనే పాట కూడా వస్తుంది అనమాట. వేద గ్రంథం, సత్యవేద గ్రంథం అని, వేద పఠనమా అని. ఈ యొక్క సత్యమును మనము పొందుకోవాలంటే ఇక్కడ అంటున్నాడు కదా, సత్యమును కనికరమును నీవు అనుగ్రహించు అని పాత నిబంధనలో మీకా ప్రవక్త ద్వారా ప్రవచించాడు. ప్రవచించిన ప్రవచనము నెరవేర్చబడింది. ఎక్కడ నెరవేర్చబడింది? ఆయన ఊగా ప్రవచించడం కాదు, ప్రతి ప్రవచనమును నెరవేర్చాడు. ఎక్కడ నెరవేర్చినారు? యేసుక్రీస్తు యొక్క జనన మరణ పునరుద్ధానం. నాట్ ఓన్లీ పుస్తకం, జనన మరణ పునరుద్ధానముల ద్వారా సత్య స్వరూపియక ఆత్మ మన దగ్గరికి వస్తాడు. అందుకే యోహాను సువార్త 14లో నేను వెళ్ళిన తర్వాత అంటే తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుతున్నానని యేసే చెప్పినప్పుడు, యేసే ఆత్మను తండ్రి చేతిలోకి వెళ్ళినప్పుడు తండ్రి చేతిలో ఉన్న యేసే ఆత్మను అనేక విధాలుగా ఆశీర్వదించి ఆదరణకర్త, సత్య స్వరూపిక ఆత్మ, నడిపింపచే దేవుని ఆత్మ, జీవింపచే క్రీస్తు ఆత్మ, శుద్ధీకరించు దత్తపుత్ర ఆత్మ, విజ్ఞాపన చే ఆత్మ, సాక్ష్యమిచ్చే ఆత్మ, దయగల ఆత్మ, సమభూమి గల మన ప్రదేశం ముందు నడిపించేలా చేస్తాడు. ఆత్మ ఒక్కడే, కానీ ఆత్మలో ఉన్న లక్షణాలు ఇవి. ఉప్పుకు కొన్ని లక్షణాలు ఉంటాయి కదా, ఉప్పు లక్షణాలు ఏమి చెప్పండి? చూపిస్తారు. ఇంకా ఉప్పు అంటే తెల్లగా ఉంటుంది, అది ఒక లవణం, ఘన పదార్థం, ఇన్ని ఉంటాయి కదా, రుచిని చూపిస్తాను. నీటిలో కరిగిపోతుంది, దాని లక్షణాలు ఇవి. అలాగా ఉప్పు తర్వాత చెడును కూడా తొలగించేది, అవునా కదా? అంటే పురుగు పట్టకుండా ఉండడానికి చనిపోయిన వాళ్ళకు ఉప్పులు వేస్తుంటారు కదా, 2-3 సంచులు ఉప్పు వేస్తారు, ఊరగాయలలో ఉప్పు వేస్తారు, తర్వాత ఉప్పు మిరపకాయలు అంటారు, ఎన్నో ఉన్నాయి. ఉప్పు ద్వారా కొంత ఉప్పును కొత్త కుండలో నుంచి తెచ్చి ఆ నీటిలో వేస్తే విషపు నీరు ఏమైపోయింది? మంచి నీళ్ళుగా మారైపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. అలాగనే సత్య స్వరూపేగ ఆత్మ మనలను కూడా సర్వసత్యంలోనికి నడిపించడం కోసమే యేసయ్య జనన మరణ పునరుద్ధానములు జరిగాయి. ఈ లేఖన భాగం మనం ఎంత చదువుతామో అంత సత్యమును మనము ఆపాదించుకుంటాం. అంత సత్యం మన యొక్క నరాల్లో, మన కణాల్లో, మన యొక్క హీమోగ్లోబిన్ కణాలు ఎన్ని ఉంటే అన్నిలో, లేదా మన రక్త కణాలు ఎన్ని ఉంటే అన్ని లోపలికి వెళ్ళిపోతాయి. చాలామంది రక్త కణాలు తక్కువ ఉన్నాయని ఏం చేస్తారు? ఆసుపత్రికి పోతారు. రక్త కణాలు తక్కువ ఉంటే చస్తారు, అవునా కదా? రక్త కణాలు సరిగా ఉంటేనే బ్రతుకుతారు. మరి కేవలం మానవుని యొక్క ప్రాణము, రక్త కణాలు తక్కువైతే చచ్చిపోతారు అనుకుంటే, మరి వాక్యమే జీవం. ఈ జీవమైన వాక్యం మనలో ఉంటే మనం చనిపోయినా కూడా మళ్ళీ ఎక్కడ నిరంతరం జీవిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది ఇక మరణం ఎన్నటికీ, సత్యం అన్నది ఎప్పటికీ మరణించదు. సత్యానికి మరణం అనేది లేదు, అది నిరంతరం జీవిస్తుంటుంది. సత్యాన్ని ఎవరైనా కప్పి పెట్టాలని చూసినా మన సత్యం ఏమవుతుంది? పైకి వస్తుంది. అలాగా సత్యంని ఎవరు దాచలేరు అనేది కూడా ఉందన్నమాట. సత్యం దానికంతా కదే పెళ్ళుకి బయటకు వచ్చేస్తుంది. నీతి భూమిలో నుంచి మొలుచును కాక అంటాడు. నీతి సత్యములు ఆయన సన్నిధాన వర్ధనములు. అలాగనే కనికరం కూడా అంటున్నాడు. కనికరమును నీవు అనుగ్రహించు అంటే ఆ కనికరం గల యేసయ్య మనతో ఉండడానికై తండ్రి అయిన దేవుడు యేసయ్యను పరం నుంచి ఈ లోకానికి పంపించాడు. ఎంత గొప్ప కృప! మనతో ఉండడానికి. అక్కడ ఆది కాండంలో మనం చూస్తే అబ్రహాముకు, ఇస్సాకుకు తోడైనా అంట. అబ్రహాముకు ప్రమాణం చేశాడు, ఆ ప్రమాణాలన్నీ కూడా మనలో క్రీస్తు ద్వారా నెరవేర్చాడు. అబ్రహాముకు తోడైన దేవుడు, ఇస్సాకు తోడైన దేవుడు, యాకోబుకు తోడైన దేవుడు, మోషేకు తోడైన దేవుడు, యెహోషువకు తోడైన దేవుడు, మనకు కూడా తోడై ఉంటాను అన్నాడే కానీ తోడై ఉండనల్లా. అయితే ఎవరికి తోడై ఉంటాడు? పైన మనం చదువుకుంటే మనలో దోషం లేనప్పుడు 18వ వచనము, తన స్వాస్థ్యంలో శేషించిన వారి దోషంను శేషించిన వారి దోషం శేషం మిగిల్చుకున్నాడు దేవుడు. మరి మిగతా వాళ్ళంతా ఏమైపోయినారంటే భ్రష్టత్తులో ఉన్న వాళ్ళంతా నాశనం అయిపోయినారు. ఎవరైతే భ్రష్టులు అయిపోయినారో వాళ్ళందరూ నాశనం అయిపోయినారు. అందుకే మీలో భ్రష్ట మనసు ఉండొద్దు అన్నాడు. రోమా 1
28 చదవండి. రోమా 1:28. మరియు వారు తమ మనసులో బైక్ తీసుకున్నాం. మరియు వారు తమ మనసులో చోటియనొల్లకపోయి గనుక అదే వారు తమ మనస్సులో దేవునికి చోటు ఇవ్వలేదు. వాళ్ళు దేవుని కంటే వాక్యం వినడానికి ఇష్టపడరు. వాళ్ళు ముచ్చట్లే కావాలి వాళ్ళకు. 24 గంటలు సినిమాలు, సీరియళ్ళు, ముచ్చట్లు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఇవే. అందుకనే వారు తమ మనసులో దేవునికి చోటు ఇవ్వకపోయిన కనుక చేయరాని కార్యములు చేయుటకు, ఎప్పుడైతే వాక్యములకు చోటు ఇవ్వరో వాళ్ళు చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సును వారికి అప్పగించింది. మళ్ళీ చెప్పండి, భ్రష్ట మనస్సు మళ్ళీ చెప్పండి. దేవుడే చూసారా, ఆయన యొక్క చేసుకున్నటువంటి పనియే మనం, ఆయన పిల్లలమే మనం. ఆయన పిల్లలం కాకుండా అపవాది దగ్గరికి వెళ్తూ ఉంటే, అపవాది క్రియలు చేస్తుంటే, సాతాను పైన ఎక్కువ ఇష్టపడుతుంటే, మీరు సాతాన్నే కోరుకుంటున్నారు కదా, సాతాన్ దగ్గరికే పోండి అంటాం. సర్ప సంతానమా అన్నాడు మత్తయి సువార్త 3:27. అయ్యో ఏంది ఇలాగ పేరు పెడుతున్నారు, మీ పిల్లలు కదా అంటే మా పిల్లలే, కానీ ఇప్పుడు మా పిల్లలు లేరు కదా. సర్పం యొక్క లక్షణాలు వచ్చినాయి కదా మీకు. అందుకే సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వారు ఎవరు అంటే, బుద్ధి చెప్తున్నా కూడా బుద్ధి తెచ్చుకోవట్లేదు కాబట్టి భ్రష్ట మనసుకు అప్పగించాడు దేవుడు. ఎందుకు అంటే వాళ్ళు వాక్యమును విననొల్లరు, వినే వాళ్ళను విననివ్వరు, వాళ్ళు వినరు, వినే వాళ్ళను విననివ్వరు. వాళ్ళు పరిశుద్ధంగా ఉండరు, వేరే వాళ్ళు పరిశుద్ధంగా ఉండనివ్వరు. వాళ్ళు తాగుతారో వేరే వాళ్ళని తాగుల్లో నడిపిస్తారు. వాళ్ళు చెడిపోతారు, వేరే వాళ్ళని చెడగొడుతూ ఉంటారు. వాళ్ళు పాపంలో ఉంటారు, వేరే వాళ్ళు పాపం చేయడానికి కారకులు అవుతారు. ఇలాంటి వాళ్ళందరూ కూడా భ్రష్టులు. అలాంటి భ్రష్టులందరూ కూడా దేవుడు నాశనం చేసేసి పరిశుద్ధులను శేషంగా ఉంచుకున్నాడు. ఆ పరిశుద్ధులైన వారు అంటే వాక్యం విని, వాక్యం చదివి, వాక్యానుసారంగా నడుస్తూ, దేవుని మహిమపరుస్తూ, గణపరుస్తూ ఉండి, తెలిసి తెలియక తప్పు చేసిన వారి యొక్క తప్పును, అతిక్రమంను దేవుడు తుడిచివేస్తున్నాడు. గుర్తులో లేదా తమ యొక్క తప్పు అని తెలుసుకొని పశ్చాత్తాపడిన వాళ్ళు దేవుని సన్నిధికి వచ్చి తమ తప్పిదాలు ఒప్పుకొని విడిచిపెట్టి ఇక మీద చేయకుండా వారి శేషించిన వారి దోషంలో పరిహరించి వాళ్ళ ఏమాత్రం కూడా మచ్చ, డాగు, మురికి ఉండకూడదని ఎంత ప్రేమగల తండ్రి. ఒక తల్లి తన పిల్లలకు స్నానం అంతా చేసినాక మళ్ళీ చేతులకు మురికిందంటే స్నానం చేసినాను కదా ఇంకెందుకులే అనుకుంటుందా, అనుకోదు. ఆ చేతులకున్న మురికి కూడా తుడిచేస్తుంది, కాళ్ళకున్న మురికిని తుడిచేస్తుంది, ముఖముకున్న మురికిని తుడిచేస్తుంది. సేమ్ మన జ్ఞానేంద్రములలో ఏవైతే పాడైపోయావో, ఏవైతే అపవిత్రపరచమైతే, ఏవైతే దోషం ఉన్నాయో ఆ దోషాన్ని ఆయన పరిహరింప చేస్తున్నాడు. తర్వాత వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సమ్ముడైన దేవుడు ఎవడైనా ఉన్నాడా? దేవతలనే పడేవాళ్ళు దుష్ట శిక్షణ అన్నాడు కదా. దుష్టులను ఏం చేయాలా? శిక్షించాలి. కానీ తండ్రి అనే దేవుడు కూడా శిక్షిస్తాడు. ఎంతవరకు అంటే ఆయనను అడగనంత వరకు. ఆయన అడిగితే వెంటనే క్షమిస్తాడు. ఆయన అడిగిన వాళ్ళకు, ఆయన శరణు కోరిన వాళ్ళకు ఎంతో కనికరం వెళ్తాడు. ఎంత పాపినైనా, ఘోర పాపినైనా ఆయన కనికరిస్తాడు. ఎప్పుడు అంటే తమ తప్పు అని తెలుసుకొని పశ్చాత్తాపడి దేవుని దగ్గర క్షమాపణ కోరుకుంటే ఎంతైనా క్షమించే దేవుడే. కానీ గర్వంతో, అహంకారంతో విర్రవేగి ఏమవుతుందో అని చేసే వాళ్ళని భ్రష్టత్వానికి అప్పగిస్తారు. భ్రష్టులు పోయేది ఎక్కడికంటే నరకానికే. వాళ్ళపైన నిత్యము కోపం ఉంటుంది దేవునికి. కానీ దేవుని బిడ్డలపైన నిత్యము కోపం ఉండదు. తప్పు చేస్తేనే కోపడతారు. అందుకే యెషయా 12:1 చదవండి. యెషయా 12వ అధ్యాయము 1 ఆ దినమందు మీరిలాగందురు యెహోవా నీవు నా మీద కోపపడితివి. అదే ఆ దినంలో మీరు ఇలాగంటారు. ఏమని అంటే దేవా నువ్వు కోపగించడం న్యాయమే, ఎందుకంటే మేము పాపం చేశాం కాబట్టి నువ్వు కోపపడ్డావు. ఎంత బాగా చెప్తున్నావు. నేను పాపం చేసినందుకు నీకు కోపం వచ్చింది. ఆ తర్వాత దేవుడు కోపంను పరిహరించడానికి రక్షణాధారమైన బావులలో నుంచి నీళ్లు చేదుకోవాలి. చేదుకున్న వాళ్ళకి రక్షణ వస్తుంది, చేదుకోకపోతే రక్షణ రాదు. ఆ లోతైన బావిలో ఉన్నటువంటి ఆ నీళ్లు, యేసయ్య యొక్క 5 గాయాల్లో ఉన్నటువంటి ఆ రక్తములో మనం రక్షణ పొందుకోవాలి. ఆయన రక్తంలో మన పాపాలు కడుక్కోవాలి.
శరీరం కల్మషం నుండి మనం పవిత్రంగా చేయాలని ఆక్రందన చేస్తే తండ్రి అయిన దేవుడే మన అతిక్రమం తుడిచివేస్తాడు క్రీస్తు రక్తంలో. అందుకే అతిక్రమముల విషయమే వాడిని క్షమించు దేవుడమైన నీతో సముడైన దేవుడు ఎవడైనా ఉన్నాడా? పాపమును కడుగుతానని, పాపను క్షమిస్తానని, పాపిని కనికరించి శిక్ష నుంచి తప్పిస్తానని చెప్పే దేవుడు ప్రపంచంలో ఎవ్వరు లేరు. అందుకే ఏ దేవుడైనా ఉన్నాడా ఛాలెంజ్ చేస్తున్నాడు ఇక్కడ. మీకు ఏ దేవుడైనా ఉంటే తీసుకున్నాండి. మీ పురాణాల్లో, మీ గ్రంథాల్లో నేను పాపిని కనికరిస్తాను, పాపిని క్షమిస్తాను, పాపిని రక్షిస్తాను, పాపులను రక్షించడం కోసమే నేను వచ్చాను అనే వాళ్ళు ఒక్కరిని తీసుకురండి అంటున్నాను. ఇది చదివే చాలా మంది ఋషులు, మునులు, మరి పూజారులు మార్చబన్నారు. అందుకే తేటగా మాట్లాడి సవాల్ విసురుతున్నాడు. దేవుడైన నీతో సముడైన దేవుడు ఉన్నాడా? ఆయన కనికరము చూపుడ ఎందు సంతోషించువాడు. అక్కడ ఉన్నటువంటి దేవతలంతా యుద్ధాలు చేశారు, నరవద చేశారు, భార్యల కోసం యుద్ధాలు చేశారు, వ్యభిచారం చేశారు. ఒక్కరు కాదు 100 మందిని పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు దేవతలు ఎలాగా అవుతారు? వాళ్ళు అవరు కదా. అది తర్వాత ఏమంటున్నాడు? ఆయన మరలా మన యందు జాలిపడు. ఎంత గొప్ప దేవుడు! ఎందుకు అంటే మనం ఆయన పైన ఎప్పుడైతే కనికరాన్ని చూద్దామో, కనికరము చూపుట ఎందే సంతోషిస్తాడు. నరుని ఆ యొక్క మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది దేవుని బిడ్డలుగా మారడమే దేవునికి ఇష్టం. వాళ్ళు అలాగా భ్రష్టంలోకి పోవడం దేవునికి ఇష్టం లేదు. కానీ వాళ్ళ పాపను బట్టి వాళ్ళు భ్రష్టంలోకి వెళ్తున్నారు. వారి గర్వాన్ని బట్టి, వాళ్ళ అహంకారం బట్టి, వాళ్ళ తిరుగుబాటుని బట్టి, వాళ్ళ ఎదురాడే మనసును బట్టి వాళ్ళు భ్రష్టత్వంలోకి పంపించేశారు. దేవుడే తోసేశాడు. భ్రష్ట మనసు దేవుడిచ్చాడు వాళ్ళు. అంటే వాళ్ళు ఎంత చెప్పినా మారరు, ఎన్ని దైవజీవులు చెప్పినా మారరు. మాకంతా తెలుసులే, వాక్యం తెలుసు, నువ్వేది మాకు చెప్పేది అన్నట్టు. అందుకని ఇక్కడ ఎంత మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయను. అవి పైకి రాకుండా దోషాలను అణిచివేస్తాడు. కానీ మానవుడు దోషం అంటే దోషం కొండలాగా పాపాలు పెరిగిపోతున్నాయి. అందుకే ఇజ్రా 7, 8, 9 మనం చదివితే, దేవా మా పాపంలో ఆకాశం నంతంతగా ఉన్నాయి, ఆకాశం ఇత్తిరిగా చేయబడింది, అందుకే వర్షాలు రాకుండా ఉన్నాయి. మానవుడు పాపం క్షమించలేదు. ఇజ్రా ఏ నేరం చేయకపోయినా మేము మా పిల్లలు చేసిన పాపాలను క్షమించు దేవా అంటాడు ఇజ్రా. నెహెమ్యా కూడా అదే ప్రార్థన చేస్తాడు, డానియేల్ అదే ప్రార్థన చేస్తాడు. ప్రభా మా భక్తి మా శక్తి కాదు, మీ మహా కనికరం బట్టి ప్రార్థన మీ సన్నిధిలో చేస్తున్నాను, మీ కనికరం బట్టి. అందుకే అంటున్నాడు, అణిచివేయను వారి పాపములన్నింటినీ సముద్రపు అగాధంలో నువ్వు పడలేదు. అంటే నువ్వు పాపాన్ని చూడాలన్నా చూడలేవు. నువ్వు పాపాన్ని ఒప్పేస్తున్నావు అంటే నీ పాపాన్ని మళ్ళీ దేవుడు జ్ఞాపకం చేసుకొని నువ్వు కూడా జ్ఞాపకం చేసుకోండి. కానీ నువ్వేం చేస్తున్నావు? యేసయ్య మన కోసమై సిలువలో బలియాగంగా ఆయన తలను ముళ్ళ కిరీటం ఒత్తినప్పుడు ఆ రక్తం కారి కన్నులంతా కూడా రక్తమయమైపోయింది, చూడ్డానికి కూడా లేకుండా. చేతులు నరాలు తెగవైపడే రక్తం సవించింది. ఆయన శరీరం అంతా భూమి దున్నబడినట్టుగా దున్నబడింది. ఆయన గడ్డాన్ని లాగినప్పుడు ఎంత బాధను అనుభవించారు. పిడిగుద్దులతో గుద్దారు ఆయన. ఒక్క కొరడ ఆ యొక్క శరీరం పైన పడితే భూమి దున్నబడినట్టుగా చారలు చారలు పడినాయి, మాంసం ముద్దలు వచ్చాయి. కారణం వాటిలో నిన్ను నన్ను ముట్టుకోవాలని యేసయ్యకు ఇష్టం. 2 కాళ్ళను పెట్టి మేకులతో కొట్టారు. ఆ రక్తంతో మన శరీరంకున్న అవయవాలను శుద్ధి చేయాలనే శరీరం అంతా గాయపరచడం. మన శరీరం తెచ్చే పాపాలన్నీ కూడా ఆయన ఏం చేశాడంటే వీపు వెనక వేసుకొని అవి సముద్రంలో పడివేశాడ. నువ్వు వాటిని వెతికినా నీకు కనపడవు అని రక్తం. మళ్ళీ నువ్వేం చేస్తున్నావు? ఇంతగా ఆయన రక్తాన్ని కార్చి మనల్ని విడుదల చేయడం కోసమై ఆయన తన ప్రాణానంతా పనంగా పెడితే మనం ఏం చేస్తున్నాం? మళ్ళా దేవా పాపిని నన్ను కరుణించని ఒప్పేసుకుంటారు. మళ్ళీ దేవా ఘోర పాపిని, దేవా రోజు ఘోర పాపినా. ప్రాణం చేసినప్పుడంతే ఘోర పాపినాయి. పాపులలో ప్రథములు అంటే ఒక ఆమె చేస్తుంది, అప్పులు చేసి ఎగ్గొచ్చేసాను. పాపులలో ప్రథములు దేవుడిని ప్రాణం చేస్తే నువ్వు పరిశుద్ధులు అయిపోతావా? పాపులలో ప్రథములు అయినప్పుడు పాప నుంచి విడుదల పొందాలి. అంతేగాని పాపం వెంట పాపాలు చేసుకుంటా పోయి దేవా పాపులలో ప్రథముడు దేవా అనడం కాదు. అది ఎప్పుడు అనాలా? ఒకేసారి పాపులలో ప్రథముడు అని ఒక్కసారి అన్నాడు. మళ్ళా నేను పాపినని ఎక్కడన్నా పౌలు అన్నాడా? అన్నా. ఒకప్పుడు నేను దోషిని, ఒకప్పుడు నేను ఇలాగ చేశాను, అలాగే ఒకప్పుడు అన్నాడు. కానీ ఇప్పుడైతే క్రీస్తు సేవలు నాలో ఉన్నాయి. యేసయ్య
కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకోండి. నాలో క్రీస్తున్నాడు, నన్ను చూడండి, నాలో మీ క్రీస్తు కనపడతారు. నాలో క్రీస్తు యొక్క సత్యము, వెలుగు, నీతి, నిజాయితీ, కనికరం, ప్రేమ, ఆదరణ కలుగుతుంది. మీరు రాళ్లతో ఎన్నిసార్లు కొట్టినా కూడా నేను ఓర్చుకొని మళ్ళీ వెంటనే వాక్యం ప్రకటించిన దేవుని ప్రేమ, వాక్యమే ప్రేమ. అలాగ వాళ్ళు కొట్టారు, వాళ్ళు బాధ పెట్టారు, వాళ్ళు అవమానించారని నేను మూతి ముచ్చుకొని కూర్చోలేదు కదా. మరుసటి రోజే వాక్యం ప్రకటించారు. అది ప్రేమ. అందుకని ఇక్కడ అంటున్నాడు కదా, నీవు అక్కడ పడవేసే పూర్వకాలంన నీవు మా పితరులైన అబ్రహాము యాకోబులకు ప్రమాణం చేసిన సత్యంలో కనికరము నీవు అనుగ్రహించు. అయితే దేవుని కనికరాన్ని మనం పొందుకోవాలంటే, ఆయన కనికరంతో నింపబడాలంటే మనము దేవునికి ఇష్టంగా ఉండాలి. అందుకే రోమా 10:15 చదవండి. 9:15 ఎవరిని కరుణించినా వారిని కరుణించనని ఉంటుంది. చూస్తున్నారా? ఎవరిని కరుణించునో వారిని చదివేటప్పుడు ఎప్పుడైనా చెప్పాలి. 9:15 చదవండి. ఎవరిని కరుణించునో వారిని కరుణించును, ఎవరి ఎడల అది చదువు. మీ మధ్య బాగా ఫార్వర్డ్ ఉంది. దేవునికి ఇస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అది ఎవరిని కరుణించునో అంటే అందరిని చెప్పలేదా? నేను ఎవరిని కరుణించినా వాళ్ళే కరుణిస్తా. ఎవరిని కరుణిస్తా అంటే, దైవాన్ని కృప చొప్పున నన్ను కరుణించమని బెక్ చేసిన దావీదు లాంటి వాళ్ళు. విరిగి నలిగిన హృదయం దేవుడికి ఇష్టమైన బలియాగం. మన డబ్బులు, మన ఆస్తులు, అంతస్తులు, మన కానుకలు, గోదానం, భూదానం, అన్నదానం ఇవి కాదు. నీ హృదయమే ఆయనకి ఇష్టంగా ఉండాలి. విరిగి నలిగిన హృదయం ఆయన అలక్ష్యము చేయడు. నలిగిన హృదయం ఆయనకి ఇష్టమైన శ్వాసయాగం. విరిగిన మనసుతో ప్రార్థన చేస్తే ఆ ధూపం దేవుని సన్నిధికి చేరుతుంది. అందుకే దేవాన్ని కృప చొప్పున నన్ను కరుణించు, వాత్సల్య బాకుల చొప్పున నా అతిక్రమం తుడిచివేయము, నా పాపం పోయినట్లు నన్ను బాగా కడుగము. నా పాపం ఎల్లప్పుడు నా ఎద్దే ఉన్నది ప్రభా, నీ కృప చొప్పున కదా. అంతరంగంలో నాకు శుద్ధి కలగచేయండి, ఆంతర్యంలో నాకు జ్ఞానం కలగచేయండి ప్రభా. నీ చల్లిలోంచి తోసివేయద్దు, నీ పరిశుద్ధాత్మ తీసేయద్దు. నాకు కావాల్సిందని పరిశుద్ధత కావాలనుకున్న వాళ్ళపైన దేవుని కనికరం ఉండదు. కింగ్ సౌల్ పైన కనికరం లేదు, అందుకే చచ్చాడు. దావీదు పైన కనికరం ఉంది. యోనాథన్ పైన కనికరం ఉంది కాబట్టి తనకు చనిపోయినా కూడా తన కొడుకుకు రాజరేపల్సింది దేవుడు ఇచ్చాడు. పశ్చాత్తాపడిన రూతు పైన దేవుని కనికరం ఉంది కాబట్టి ఆస్తి కర్తనగా అయిపోయింది. భర్త లేడు, భర్తను, కొడుకు లేడు, కొడుకులు ఇచ్చాడు, సమృద్ధిని ఇచ్చాడు. అలాగే ఓర్పకు ఏం లేదు. ఓర్ప గురించి అసలు రాయాలి. దేవుని కనికరం ఎస్తేరు పైన ఉంది. కారణం ఆమె పిన తండ్రి అయినప్పటికీ కూడా పెంచినవాడు కదా అని తను రాని అయినా తండ్రి మాట విధేయత చూపిందే. నువ్వేది నాకు చెప్పేది, నేను రాను కదా, నాకు తెలుసు కదా, నా వ్యక్తిత్వం ఉంటుంది, నేను చెప్పినట్టు నేను వినాలి కదా, నువ్వు చెప్పినట్టు నేను ఎందుకంటే అలా రాని అయినా కూడా గేట్ కీపర్గా ఉన్నటువంటి బాబాయ్ మాట వినింది. కారణం కృతజ్ఞత. ఆయననే పెంచి పెద్ద చేయబోతే నా బ్రతికేది, నా జీవమే ఆయన. అందుకే ఆయన చెప్పినట్టుగా వినింది. అందుకే కనికరం పొందింది. ఆ యొక్క రాజు ఆమె పైన దయ చూపించాడు. రాజు దయకు ఆమె ఎంతగా పాత్రులైపోయింది. అందుకే తల్లి మరియను కూడా నువ్వు దయా ప్రాప్తురాలు, దేవుని దయను పొందుకుంది తల్లి మరియ. కారణం పరిశుద్ధురాలుగా, కన్యక, పరిశుద్ధమైన కన్యక, పాపము చేయలేని కన్యక, పాపమునకు దూరంగా ఉన్న కన్యక, తను తాను పరిశుద్ధపరుచుకున్నటువంటి కన్యక. దేవుని ఆత్మ ఆమెలో ఉంది కాబట్టి ఆత్మ ఆమెను రోజు పరిశుద్ధపరుస్తూ ఉంది. పరిశుద్ధ ఆత్మ ద్వారా మనం పరిశుద్ధపరచబడతాం. అలాంటి వాళ్ళపైన దేవుని కనికరం ఉంటుంది. అయితే దేవునికి విరోధుల పైన ఉండదు. 2 కొరింథీ 13వ అధ్యాయము, 2 కొరింథీ 13వ అధ్యాయంలో కొన్ని శ్రేష్టమైన విషయాలు ఉన్నాయి. 5వ వచనం 10వ వచనం చదవండి. 5వ వచనం చదవండి. 13:5 మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకొని మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మీకు మీరే ఆత్మ పరిశీలన చేసుకోండి, శోధించుకోండి. మీకు అసలు విశ్వాసం ఉందా లేదా? విశ్వాసం ఉంటే దేవుడు మాకు ఏమైనా చేస్తానే దేవుడి పైన ఆధారపడతారు. మళ్ళీ వాళ్ళు ఏమి ఇస్తారో వీళ్ళు ఏమి ఇస్తారో ఇతరుల పైన ఎందుకు ఆధారపడతారు? కష్టపడి జీవించాడు. విశ్వాసం ఉందా మీకు? ఎందుకు చెప్తున్నాడు తర్వాత
మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని. అదే భ్రష్టులు కాని వాళ్ళలో యేసే ఉంటాడు, భ్రష్టులైన వాళ్ళలో కాదు. భ్రష్ట సంతానమా, రాబో ఉద్రిక్తతను తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? యెషయా 1లో లోబడని పిల్లలకు శ్రమ. ఎద్దు తన కామందుకు తెలుసుకోను, గాడిద సొంతవాని దొడ్డికి కూడా తెలుసు. కానీ ఈ ప్రజలు నన్ను ఎంతగానో విసర్జించి బాధ పెడుతున్నారు. లోబడనల్లని పిల్లలు, వీళ్ళకి బుద్ధి లేదు. పాపిష్టి జనమా, దోషభరితమైన పిల్లలారా, అయినా కూడా తిరిగి రండి, ఆయన కనికరం వల్ల తండ్రి అంటాడు. చదువు ఇక్కడ 5వ వచనం. మిమ్మల్ని గురించి మీరే ఎరుగరా? తర్వాత 10. కాబట్టి నేను మీ యొద్దకు వచ్చినప్పుడు పడవేయుట కాక మిమ్మల్ని కట్టుటకే ప్రభువు నాకు అనుగ్రహించాడు. మిమ్మల్ని పడగొట్టాలని నా ఉద్దేశం కాదు. మీరు భ్రష్టులై పడిపోవాలని నాకు ఇష్టం కాదు. మిమ్మల్ని కట్టాలి ఆత్మీయంగానే నాకు ఇష్టం. కానీ మీరు పడగొట్టబడితే అది మీ ఇష్టం. పడద్రోయటం కాక కట్టుటకే దేవుడు నన్ను ఇష్టపడుతున్నాడు. మీరు ఆత్మలో కట్టబడాలని నేను ఇష్టపడుతున్నా. అందుకే మిమ్మల్ని గద్దిస్తున్నా, ఖండిస్తున్నా, బుద్ధి చెప్తున్నా, సరి చేయాలని ఇష్టపడుతున్నా. కానీ మీకు మీరుగా వినకపోతే భ్రష్టులు అయిపోతారు, పడద్రోయబడతారు, మీకే నరకంలో పడతారు అంతే. కానీ ఇర్మియాకి చెప్తాడు 1వ అధ్యాయంలో, మీరు 3 నుంచి 5 దాకా చదువుకోండి. నేను కట్టుటకు పెళ్ళగించుటకు నిన్ను ఏర్పాటు చేసుకున్నా. నేను నా మాటలు ఉంచున్నా. దేవుని యొక్క మాట పాపాన్ని పడగొట్టేది, పరిశుద్ధతను కట్టేది. పాపం జీవితం నుంచి పడగొట్టేది, పరిశుద్ధతలో కట్టేది. ఆ ఇర్మియా 1వ అధ్యాయం అంతుంది, మీరు బాగా చదువుకోండి. అలాగనే యెహోషువ 1వ అధ్యాయం 7 నుంచి 9 దాకా కూడా చదువుకోండి. ఆయన ధర్మశాస్త్రం చదువుట ఎందుకు, చెప్పుడు ఎందుకు, ధ్యానించలేదు, ఏమర్పాటుగా ఉండకూడదు, నిబ్బర కలిగి ధైర్యంగా ఉండదు. కానీ నీకు ఇచ్చిన ధర్మశాస్త్రంలో నువ్వు చెప్పకుండా మానద్దు. వాళ్ళపైన కనికరం ఉండదు. యెహోషువ పైన కనికరం ఉంచాడు దేవుడు, ఇర్మియా పైన కనికరం ఉంచాడు. భయంకరమైన గోతుల పన్న కూడా ఇర్మియాని దేవుడు కాపాడినాడు. ఇర్మియా చుట్టూ శత్రువులు ఉన్నా కూడా దేవుడు ఇర్మియాని కాపాడినాడు. దేవుని కనికరం దేవుని పిల్లల పైన ఉంటుంది. ఈ రాత్రి కాల సమయమందు దేవుని కనికరానికే మనం లోబడే విధానంలో, దేవుని కనికరాన్ని పొందుకునే వారంగా మనం ఉండేలా మనం చూసుకోవాలి. అందుకే ఈ యొక్క 2 కొరింథీ 13లో కానివ్వండి, రోమా 1:8లో కానీ ఈ యొక్క లేఖన భాగాలు మనం చూస్తున్నాం. అలాగనే 2 తిమోతి 4వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చదవండి. 2 తిమోతి 4, 1 నుంచి 3 త్వరగా. దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు యేసుక్రీస్తు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడును ఆయన రాజ్యము తోడును నేను ఆనబెట్టి చెప్పునదేమనగా, మీతో ఒక విధమైనటువంటి విధానంలో చెప్తున్నా. ఆనబెట్టి చెప్పునదేమనగా, వాక్యమును ప్రకటించుము సమయమందును అసమయమందును. అదే సమయమందు అసమయందు, నీకు ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు ప్రకటించాలి. ఎందుకంటే ప్రభు వల్లలో పాలు పొందిన ప్రతి ఒక్కరూ ప్రచురించాలి. అక్కడ కూడా 1 కొరింథీ 11లో కూడా మీకు ప్రతిసారి మనం చూస్తాం, ఇది ప్రభు శరీరం అని వివేచించాలి. మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోవాలి. ఇది తినడానికి నాకు అర్హత ఉందా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అలాగే ఇది ప్రభు శరీరం అని వివేచించి తిని తాగువాడు శిక్షా విధికి పాత్రుడు కాడు. వివేచించకుండా తింటే శిక్ష వస్తుంది, రోగాలు వస్తాయి, బలహీనులు అవుతారు, నిద్రపోతారు. ఇన్ని ఉన్నాయి. శిక్షా విధికి కారణం కాకుండా ప్రభును ప్రకటించాలి. సమయమందు అసమయమందు అంటే నీకు ఎప్పుడు సమయం ఉంటే అప్పుడు నువ్వు ప్రకటించాలి. సమయం లేదనొద్దు. అసమయం అనే మాట, సమయం లేదనే పదాన్ని నువ్వు వాడొద్దు. ఎందుకు మాట్లాడుతున్నావు? ప్రభు బల్లం తీసుకొని నువ్వు ప్రకటించకపోతే నువ్వు దోషివి. శిక్ష వస్తుంది, రోగాలు వస్తాయి, బలహీనలు అయిపోతావు, నరకానికి పోతావు. నిద్ర అంటే 2వ మరణం. తేటగా మాట్లాడుతున్నాడు. 3వ వచనం 4 ఎందుకనగా జనులు హితబోధన సహింపక దురద చెవులు వాళ్ళకి దురద చెవులు ఉన్నాయి. వాళ్ళకి ఏమంటే ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు ఎంతసేపు గంట సేపు చెప్పినా పొద్దు నుంచి సాయంత్రం వరకు కూడా వింటారు. వాక్యం అంటే వెళ్ళలేదు. కొంచెం పెద్దనే ఇంతసేపా
లేకపోతే వాక్యం ఏమి వినబడుతుంది మేము ఫోన్లలో మాట్లాడుకోవాలా? ఏ మైక్ ఇంత పెద్ద పెట్టినారు అంటారా లేదా? ఫోన్లో మాట్లాడుకోవాలంట. ఏం మాటలు ఉంటాయి? పొద్దు నుంచి రాత్రి వాక్యం ఎప్పుడు వినబడుతుంది? రాత్రి వినబడుతుంది. పొద్దు నుంచి మాట్లాడుకుని ఉంటారా? అర్ధగంట వాక్యం వినడానికి మళ్ళీ ఎన్ని కంప్లైంట్స్ ఇస్తుంటారు కొంతమంది. అందరు కాదులే, కొందరు. అందరూ దేవునికి ఇష్టపడతారు, కొందరు ఉంటారు చీడపురుగు. ఆ కొందరి గురించి మనం ఆలోచించకూడదు. వాక్యం వినడానికి ఎంతమంది ఇష్టపడుతున్నారు వాళ్ళ కోసం. యేసయ్య కొందరు ఎవరో ఆయన తృణీకరిస్తున్నది ఆ కొందరి కోసం రాకుండా అనుకోలేదు కదా, అది అందరి కోసం వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వ్యతిరేకించే మనస్తత్వం కలవాళ్ళు ఉంటారు, ఒకరిద్దరు. మనకు వాళ్ళ గురించి అవసరం లేదు. కానీ వినేవాళ్ళు చాలామంది ఉన్నారు కదా, వందల మంది. వ్యతిరేకించే వాళ్ళు ఇద్దరైతే 100 మంది ఉన్నారు. వ్యతిరేకించే వాళ్ళు 200 అయితే వినేవాళ్ళు 2000 మంది ఉన్నారు, 3000 మంది ఉన్నారు. మరి వారి గురించి ఏంటి? సిగ్గుపోతుంది. అవునా కదా? అది కాబట్టి సమయం మందు దేవునికి మహిమ. 10వ వచనం, 4వ అధ్యాయం 10వ వచనం చదవండి. దేమా ఏం చేసినాడ? ఈ లోకమును స్నేహించి నన్ను విడిచి వెళ్ళిపోయాడు. పౌల్లో ఈ రాత్రి కాల సమయమందు లోక స్నేహమును మరి చేయడానికి కన్నాపీఠం విడిచిపోతున్నారా? దేవుని సంధి విడిచిపోతున్నారా? ముగ్గురం. మీరు అలా పోవద్దండి అంటున్నాడు. ఇంకా అక్కడ చాలా ఉంది, చదువుకోండి. అలెగ్జాండర్ కంచెర వాడు 16లో చూస్తే వాడు చాలా కీడు చేశాడు. వారి గురించి నేను తర్వాత చెప్తాను అన్నాడు. ఆ 4వ అధ్యాయం చాలా ప్రాముఖ్యం, చదువుకోండి. ఎన్ని మెసేజ్లు ఉన్నాయి అక్కడ. కంచెర గాడిద లాంటి విశ్వాస ఘాతకపు జీవితం మనలో ఉండకుండా, దేమాలాగా లోకాన్ని స్నేహించి వెళ్ళకుండా దేవునికి ఇవ్వాల్సిన సమయం మనం ఇస్తే ఆయన కనికరము, ఆయన కృప, ఆయన దయ, జాలి మనకు ఉండదు. మనం భ్రష్టులం కాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుడు ఈ వాక్య భాగం దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో